డమ్మీలు పేలినప్పుడు ఇంత భయపడితే ఒరిజినల్ పేలినప్పుడు చచ్చిపోతాయేమో. ఇక్కడ అన్ని కరెక్ట్ గానే పేలుతున్నాయి, అక్కడే పేలటం లేదు. ఏమో డబ్బింగ్ క్యా బోల్ రहा है? నేను బోల్డం కాదు, అదిగో బోలేవాడు వస్తున్నాడు. సార్ క్రాకర్స్ బాంబ్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. साहब జూబ్లీ హిల్స్ का बम प्लान सत्यानाश हो गया. क्या बोल रहे? ఏమన్నావురా? ఇప్పుడు తుగ్లకాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాడేమో. बोल रहे ఎవరు చేసిర్రా ఇది అని అంటాడేమో. बोल किसने किया रे? చెప్పు ఎవరు చేశారా ఇదంతా? సిబిఐ ఆఫీసర్ సరస్వతి. నేనే కుత్తే హరాంజాదే సుమా కే బచ్చే. 1 2 3 ఇవన్నీ మనకి తెలిసినవే హిందీ తిట్లు. తుగ్లకి కోపం వచ్చినట్టుంది, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. సారీ సార్. మీరేనా జగన్ అంటే? అవునండి. ఈ ఫ్లేవర్ బుక్ తెచ్చింది మీకోసమేనండి. నా కోసం? అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు కాదే. పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్. మీరు మేడం గారు మా జూబ్లీ హిల్స్ ని సేవ్ చేశారు, అందుకే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ అ మినిట్. మీ పేరేంటండి? పీటర్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అత్తిరా అత్తి, ఇది కూడాది. ఏంట్రా ఇది? మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది, ఫ్యాన్స్ ఇచ్చారు. అవును, వీడేంట్రా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు, పైగా టైం కూడా తప్పుంది. సరే సెట్ చేస్తే పోలా. 1 సెకండ్ ఎత్తిపండి. మై గాడ్, టైం బాంబ్. ఫిష్ ఫ్రై రెడీ సార్. అబే క్యా హై? ఏంటి? ఫిష్ ఫ్రై. మీరు పంపిన బుకే బాంబ్ దెబ్బకి చచ్చిన చేప వేపడేమో. क्या कह रहा है? बुके बम से सरस्वती को कुछ नहीं हुआ, लेकिन मछली मर गई बेचारी. ఇప్పుడు ఈ తుగ్లక్గాడు వాడి చంప పగలు కొడతాడేమో. ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మగ ఫైర్ ఏమో. बड़ा अच्छा लौंडा है रे, चुपचाप वापस आ गया. చాలా మంచి పిల్లాడు, మూసుకుని వచ్చేసాడు. అది కాదు సార్. బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో. अबे सुन, उसको छोड़ना नहीं, चल उसका पीछा कर. డబ్బింగ్ అవసరం లేకుండా అట్టుబండి ఒలిచి తొక్క నోట్లో పెట్టని చెప్పాడే. మేడం, ఇది అసలే చోర్ బజార్. ఇలాంటి ప్లేస్ లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుంది. ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు. ఏంటి మేడం, అద్దాలు ఎప్పుడు చూడట్టు మాట్లాడతారు? అర్థం చూడు. అందులో చూస్తే ఏముంటదండి, మన మొహం ఉంటది. హే భగవాన్. మేడం షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకే, జై హింద్. వాడేనా వీడు? అవును మేడం, వాడే బొకేలో బాంబు పెట్టినాడు. జగన్, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. బి అలర్ట్. సారీ సార్. చూడండి గురుగారు, నల్ల కళ్ళజోడు పెట్టుకుని జుల్పాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీకు కనపడ్డా? థ్యాంక్ యూ. నువ్వేంట్రా మధ్యలో? ఏం చేయమంటారా? ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు. రే గన్ను, వాడేనేమో చూడు. రాగా ఐడియా, నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా, వాడు ఇటు వస్తాడు. క్యాచ్. నేను ఇటు, నువ్వు అటు, వాడు కాదురా, నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా, వాడు ఇటు వస్తాడు. పట్టుకుందాం. ఓకే. నేను ఇటు, నువ్వు అటు, వాడు ఎటురా? చంపుతా. సారీ.
కొనడానికి వచ్చింది. ఏయ్, అమ్మో! అరే, సారీ, 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 గన్ను, గన్ను, సారీ, సారీ. అమ్మో! వాడు అనుకో నిన్ను కొట్టాను రా. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? ఏం జరిగింది మేడం, తర్వాత ఏడొచ్చు, ముందు వాళ్ళు వెతకండి. ఎంతలా మాయమైపోయాడే, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడెక్కడ దొరుకుతాడు మేడం? ఇక్కడి నుంచి వాడు తొందరగా వెళ్ళాడు. వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు మేడం. ఒరే, నీ పిచ్చి గానీ నువ్వు పట్ట మీద కొట్టినట్టు కాదురా. వాడు మనకు అంత ఈజీగా దొరకడు. ఇంత రద్దీగా ఉన్న ప్లేస్ లో వాడు ఎక్కడ దొరుకుతాడు రా? Get him! హలో, నేను ఇక్కడ చోర్ బజార్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ మ్యామ్. ఇక్కడి నుంచి వెళ్లే కాల్ ఏ నంబర్కి వెళ్తుందో ట్రేస్ చేసి వెంటనే నాకు చెప్పండి. ఓకే మ్యామ్. సారీ మ్యామ్, దిస్ లైన్ ఈస్ గాట్ డిస్కనెక్టెడ్. ఎవరికైనా ఫోన్ చేస్తున్నావు? మర్యాదగా చెప్పు. చెప్పా. వెయిట్ మేడం. దగ్గరకు వస్తే చంపేస్తాను. గన్ను పొడుస్తాడేమోరా. పొడిచేస్తాను. ఏయ్, జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్. గన్ తెచ్చావా? తేలా, నువ్వు తెచ్చావా? తేలేదురా. ఇప్పుడు వెళ్ళరా? ఏంట్రా గుసగుసలు? Hands up! What is this? What the hell is happening? సారీ మేడం, సారీ. మరిగెట్టి నా మొహం మీద పోస్తారా? కొన్ని బర్ణాలు తెమ్మంటారా మేడం? నా సంగతి తర్వాత, ముందు వాడిని పట్టుకోండి. ఓకే. మీరింత ఫూల్స్ అనుకోలేదు. అంటే ఎంతో కొంత ఫూల్స్ అనుకున్నారా? షటప్. మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పెట్టుకుని నేను చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు. ఇక మీరు వద్దు, మీ అసిస్టెంట్స్ నాకొద్దు. సారీ మేడం, ఇంకెప్పుడు తొందరపడం. సారీ, నేనే చెప్తున్నా. అది కాదు మేడం. ప్లీజ్, ఇక ఈ జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. రే గన్ను, నీ దగ్గర నిద్ర మాత్రలు ఉన్నాయా? ఉన్నాయిరా. ఎందుకు? వేసుకోవాలరా. సిగ్గులేదురా? మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుందిరా? నిద్రపోవడానికి కాదురా, చచ్చిపోవడానికి. అవునరా, ఇంకా బతికి ఏం సాధిద్దాం? నేను 3 ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికి ఇచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. అవునరా, మనం బతకడం వేస్ట్, చచ్చిపోవడమే మంచిది. కరెక్ట్. కలిసే బతికాం, కలిసే చచ్చిపోదాం రా. హలో ఫ్రెండ్స్, ఎక్కడికి? చావటానికి. సచ్చేర్లే. లేదు మేడం, నిజంగా చావడానికి వెళ్తున్నాం. మీరు చస్తే వాన్స్టేస్ ని ఎవరు పట్టుకుంటారు? ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం. నేను మాత్రం సిన్సియర్ గానే చెప్తున్నాను. నా మీద మీకు పీకల దాకా కోపం ఉందని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. లేదు మేడం, మా చేతకాంతానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం. నో నో నో, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం, అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకునే మాట్లాడుతున్నారు? మా మొహాలు మీరు చూపించద్దన్నారుగా, అందుకే ఇటు తిరిగాం. మీ మొహం కోపంలో అలా నోరు జారాను. చూడండి, మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను. నేను కోఆపరేషన్ ఎప్పుడు చేసానండి, చెడగొట్టడం తప్ప. నో నో నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి కోఆపరేషన్ సిబిఐ నుంచే లేదు. మిమ్మల్ని జీరోల కింద జమ కట్టి నాకు అప్పగించారు. కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మేము హీరోలవా? నీకేం తక్కువ? నీలో అందం ఉంది, ఆవేశం ఉంది, సాధించాలన్న పట్టుదల ఉంది. యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ముద్దు, అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా? మేడం ఏంటి మీరు మాట్లాడేది? మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోటంటే రావాల్సిన మాట కాదు మేడం. కర్మ. ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు. నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను. వెరీ గుడ్, మాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూములకు అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని. ఎక్కడ ఉంటున్నావు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం అన్నదే ముఖ్యం. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. చూసావా సరస్వతి? సూపర్ ఫిగర్ బాస్. ఎరా గను, అర్ధరాత్రి ఇంకా దొలుతున్నావు?
నిద్రపట్ల నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? దోమ కుట్టిందా? లేదురా, ఆ, ప్రేమ కుట్టింది. మనసులో ఏదో తీయని బాధ. బాడీ గాల్లో తేలిపోతున్నట్టుంది కదా. అవునరా. హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది కదా. అరే కరెక్ట్ చెప్పేవే, నీకెలా తెలుసు? నా పరిస్థితి కూడా అదేరా. అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అనమాట. అవునరా. అరే ఎవరు అమ్మాయి చెప్పరా ప్లీజ్. ముందు నీ ప్రేమ దేవత ఎవరో చెప్పరా. ముందు నీ ముంతాజ్ ఎవరో చెప్పరా. ముందు నీ లైలా ఎవరో చెప్పరా. ముందు నీ జూలియట్ ఎవరో చెప్పు. చెప్పరు కాక చెప్పను. సరే అయితే బొమ్మ బొరుస వేద్దాం. బొమ్మ పడితే నువ్వు చెప్పాలి, బొరుసు పడితే నేను చెప్పాలి. ఓకే. అరే కాయిన్ ఏది? అటకెక్కింది. ఏంటా చప్పుడు? ఏం జరిగింది? ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో, ఎప్పుడు పేల్చారో అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఓసిన ఆల్ఫా. సంకలో పెట్టుకుని ఊరంతా ఎదిగాం కదరా. ఎవరి రామ్కోటి? అవును జగన్, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు అక్కడ సిబిఐ ఆఫీస్లోనే ఉండు. నేను వచ్చేస్తాను. ఛే, ఎంత ట్రై చేసినా ఆ రామ్కోటి ఆచూకి తెలియట్లేదు. ఏదో క్లూ దొరకాలి. మేడం ఉమ్, అటు చూడండి. 2 చిన్న గుడ్డ పెళ్లికి కట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంది చూసారా? బుద్ధుందా నీకు? ఏ పని మీద వచ్చావు మనం? అబ్బా నా ఉద్దేశం అది కాదు మేడం. ఆ అమ్మాయి నడిచి వెళ్తుందా? వెళ్తుంది. జీపులోకి ఎక్కి కూర్చుందా? కూర్చుంది. జీప్ స్టార్ట్ చేసిందా? స్టార్ట్ చేసింది. ఫస్ట్ గేర్ వేసిందా? ఏంటా రన్నింగ్ కామెంటరీ? అబ్బా ఫస్ట్ గేర్ వేసిందా లేదో చెప్పండి. వేసినట్టుంది. బయలుదేరిందా? బయలుదేరింది. అమ్మాయా, ఆ అమ్మాయి మేడం సూట్ కేసు వదిలేసి పారిపోయింది. ఓహో, వాట్? నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంత లేట్ గా చెప్పేది? మీ క్యారెక్టర్ ఏంటండి? ఓసారి తొందరపడమంటారు, ఓసారి తొందరపడదంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మ్యామ్, సార్ 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 బిల్ సార్. ఏ మ్యాన్ ఫ్రమ్ సిబిఐ. అయితే ఏంటి బే? డబ్బులు కట్టు. నీ సిన్సియర్ని టెస్ట్ చేశానా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఐ విల్ ఫాలో. బీ కేర్ఫుల్. అలాగే. ఏంటి సార్? ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఫిగర్ ఏ టైపు? నైటింగేల్ సార్. రాత్రి 10 తర్వాత క్యాబరే డాన్స్ చేస్తుంది. క్యాబరే డాన్సా? అవును సార్. నేను చూడొచ్చా? 100 ఉంటే ఎవరైనా చూడొచ్చు, 1000 ఉంటే కలిసి డాన్స్ చేయొచ్చు, 10,000 ఉందనుకోండి ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేయించుకోవచ్చు. సిబిఐకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? సిబిఐ చెయ్యి దేండి సార్, ఏం మాడుతున్నారు? చాలరే. మేడం మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? ఎందుకు? 1000 ఉంటే ఎక్కడ డాన్స్ చేయొచ్చు, 10,000 ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్కి వచ్చి డాన్స్ చేస్తుందంట. అదే ఎక్స్ట్రా అనేది. నువ్వు జగన్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపుకురమ్మంటారా? తీసుకొస్తే చాలు. అలాగే మేడం. బ్రహ్మచారులు ముదిరితే అంతే. మర్యాదగా చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వాడి కోపం వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు, నాకు తెలియదు. చెప్పు. మర్యాదగా చెప్పు. గన్ను నా కోపం వస్తుందిరా. వస్తుంది వస్తుంది, తెలిసిపోతున్న సిమ్టమ్స్. చెప్పు తల్లి. ఆ అమ్మాయి అలా చెప్పదు. మీరు ఇంటెలిజెంట్ గా చెప్పించండి మేడం. దానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. నోరు కట్టేస్తే ఎలా చెప్తుంది? ఇప్పుడు చెప్పు, ఆ బాంబ్ స్ట్రెస్ గురించి నీకేం తెలుసు? నాకేమీ తెలీదు. మర్యాదగా చెప్పు, లేకపోతే ఆడదాన్ని కూడా చూడను. నిజంగా నాకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. మా సిస్టర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి రామకోట్కి ఇవ్వమంది అంతే. రామ్కోట ఎవరతను? మా సిస్టర్ కి బాగా తెలుసు. తనంటే మోజు. మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది? చెప్తాను.
మనకే దిక్కులెంట తుక్కలెంట తుళ్ళి పడకే చిక్కినట్టే చిక్కి ఇట్ట చిందులేయకే మాయలేడి ఆటలాడి అందనన్నకే ఉన్న చోట ఉండకుండా ఊరు వాడ నన్ను కూడా ఊరేగిస్తూ తిప్పి చంపకే జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన బుర్రు పిట్ట తుర్రు మనకే దిక్కులెంట తుక్కలెంట తుళ్ళి పడకే చిక్కినట్టే చిక్కి చిట్ట చిందులేయకే మాయలేడి ఆటలాడి అందనన్నకే ఉన్న చోట ఉండకుండా ఊరు వాడ నన్ను కూడా ఊరేగిస్తూ తిప్పి చంపకే జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన వింతలో గూచులాట ఎన్నాళ్ళే కన్నె పాప కాటుకింటి కథలేమిటంట నీలాల కన్ను పాప పూట పూట ఇట్ట మించి గిల్లి కజ్జా పుణ్యకాలమంతా చేయి జారిపోతే మళ్ళీ రాదగా జాడ జాడ నెర జాడ జాన జాన రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన 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 లేని కొన్ని నఖరాలు చాలు వల్ల కొరుకుతున్న చేప మనసు మనసు తెరలన్నీ తీసి మాట్లాడుకుంటే తప్ప చాటు మాట చచ్చ వీధికి కవచ్చ గుట్టుమట్టు చెప్పకుంటే ఒప్పుకోది కొంటే ముచ్చట జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన బుర్రు పిట్ట తుర్రు మనకే దిక్కులెంట చుక్కలెంట తుళ్ళి పడకే చిక్కినట్టు చిక్కి ఇట్ట చిందులేకే మాయలేడి ఆటలాడి అంగనకే ఉన్న చోట ఉండకుండా ఊరు వాడ నన్ను కూడా ఊరేగిస్తూ దిప్పి చంపకే జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన Shut up. We are from CBI. మీరు సిబిఐ వాళ్ళ ఏ నీ కళ్ళకి మేము తోటమాల కనపడుతున్నావా ఏయ్, దీంతో డిస్కషన్ అనవసరం. మర్యాదగా చెప్పు, రామకోటికి నీకున్న సంబంధం ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్ ఏయ్ మర్యాదగా చెప్పు. మీ చెల్లి మా కస్టడీలో ఉంది. తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్ చెప్పా చెప్పు. చెప్తాను. తొగ్గులకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫుట్గా అయి ఉండాలయ్యా. ఓ క్యా బోల్ రా బోలే. సైలెన్స్. డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం.
నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 మినిట్. హలో లైలా, 1 మినిట్. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ₹1,00,000 ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో ₹1,00,00,000 పెట్టిలో పెట్టి పంపిస్తావని ₹1,00,000 పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాట ఇచ్చాను. ఇప్పటికి అది 1,00,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. ఓ క్యా హై కి సమझा इसे समझा రామకోటి తుగులకు మాటలు నమ్ము. మేము ₹1,00,00,000 పంపించాం. కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. ఓయ్, నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేశారనుకో, నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డి దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా. వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరి, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. ఆహాహా, అబ్బా, ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండి. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనుషులు పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే. పోయింది, అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిలకిలకిలమని నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమా, వెళ్ళాలని కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అయినా నువ్వేంటే పాపం దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే ప్రతి ప్రత్యక్ష దైవం తిరిగి వస్తావు. ఏమండి, అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరికా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. పోనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడా? లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందా? సారీరా, సారీ. రే కన్ను, ఆ లారెన్స్ గారి ఇంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు అక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఏరా ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. ఎవడరా నా పిల్ల మీద రాయేసింది? ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్, అది నా పెళ్ళాం. అయ్యో ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి. నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ హీరో చేస్. నో ప్రాబ్లం. నా బండి ఆగరా. అయ్యో నా బండి. సార్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నా బండి. మీ బైక్ తీసుకెళ్ళా. నో ప్రాబ్లం. స్కూటర్. నో ప్రాబ్లం. నా సుజుకి. నో ప్రాబ్లం. ఆగరా. రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా? పార్క్ వెళ్ళి చావండి. నో ప్రాబ్లం.
హలో నో ప్రాబ్లం. పోరా. పోమ్మా. సారీ సారీ. నో ప్రాబ్లం. ఈ బైక్ నాదిరా ఉండవా బాబు వాడేవాడు నా బైక్ తీసుకెళ్తాడు 14 డ్రా 9 పా. ఇదేదో కోడ్ భాషలా ఉంది. మా వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. ఆపండి అంకుల్, ప్లీజ్. You're so smart, నీ అంకుల్. కంటికి నేను అంకులా కనపడుతున్నానా? ఏమి అంకుల్, ప్లీజ్. కూర్చుంటే కూర్చో, అంతేగాని అంకులని మాత్రం పిలవకు. దిగు దిగు. అంకుల్ ఏయ్, అంకుల్ అన్నా ఉంటే అంకుల్ ఏంటి? బాయ్. వా. ఎల్లుంటా అలాగే తప్పకుండా పంపిస్తాను. లేటెస్ట్ ఏనండి. Hands up. Don't ఎవరు move. నువ్వు? ఏం కావాలి? రామకోటి గడి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడ? లోపలున్నాయి. ఎన్నున్నాయి? 10. 10? కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని RDX ఏనా? కాదు, కొన్ని డీలక్స్, మరి కొన్ని సూపర్ డీలక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడ చూపించు. కమాన్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేమిచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలా రండి. బాంబులంటే వీళ్ళ? వీళ్ళే. నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు. చెయ్యి. నువ్వు చేస్తున్న బాంబుల బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షడప్. నేను ఎవరనుకున్నావు? ఐఎమ్ ఫ్రమ్ CBI. అయితే మగాడివి కాదా? నోర్మోయ్. నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో. హలో హంస. కరెక్ట్ టైంకే ఫోన్ చేశారు సార్. ఎవరో CBI అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. హలో, ఎవడో నువ్వు? ఎస్ సార్. ఏడలేకపోయావు సార్. పళ్ళు రాలగొడతాను సార్. ఓకే, మీరు కూడా సార్. ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి? వచ్చేసా, మాటల్లోనే వచ్చేసా. ఇంపార్టెంట్ క్లూ పట్టే. ఏంటా క్లూ? గోడలకు చెవులుంటాయి మేడం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మేడం, ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిడ్జ్ వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ BPL. అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10, 5, 99, 14 డ్రా, 9 పా, 8 బ్రా, 9 లుమ్, 10 లమ్. 14, 5, 99, 8 డ్రా, 7 లమ్, 8 లుమ్, 9 పా. అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా. నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీ కోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. ఛా, నిజమా? యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికా గోడకు చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్. 16వ తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి. లేకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను. అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగ్, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వలు కౌంటింగ్. ఇప్పుడు ఈ డబ్బింగ్. तुगलक, अगर तू पैसा नहीं दिया ना, राम को अप्रूवर बनने का धमकी दे रहा है इस साला. बदमाश. 16 तारीख को रामकोटी का जन्मदिन है ना? 16వ తారీఖు రామకోటి పుట్టినరోజు కదా. कुत्ता कहीं का. ఊర కుక్క. हाँ दूंगा.
बर्थडे को जरूर तोहफा दूंगा ఇస్తాను. పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. हंसने का डबिंग नहीं करने का. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే నువ్వు కింద ఉండి గెస్ట్లను జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మగవాళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళి. అలాగే సార్. కరెక్ట్ గా ఆరింటికి పార్టీ ఏడ్చావు, అది లేకుండా ఎట్టుంటదిరా. నువ్వు రా చెప్తాను. రేయ్, రాకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోతావు. ఏడ్చావు, ఆఫీస్ కాచిపాళ్ళు తెప్పిస్తున్నానయ్యా. వస్తున్నావు కదా, వచ్చేయ్. Many happy returns of the day, Ramakoti. जन्मदिन मुबारक हो रामकोटी. పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ये फूल तुम्हारे लिए हमारी तरफ से. ఈ పుష్పగుచ్చం మీకోసం మా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికే? क्या बोल रहे हैं? इसके मतलब है कुछ नहीं, मेरा पैसा किधर है? एक बार दिया ना, दोबारा नहीं मिलेगा. ఓసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇస్తాం? అలాగా? मैं हिंदी में बोल रहा हूँ. मैं पूरा पुलिस को बता दूंगा. तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी. నీకు తెలుగులో మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసులు రిపోర్ట్ చేసేస్తా. मेरी तरफ से जन्मदिन का तोहफा. क्या बोला रे? अप्रोर बनेगा? अब जाके बन. ఏమన్నారా నువ్వు? डबिंग नहीं करने का. इज डेड. चल. एक मिनट. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం కానీ ముందు వణుకుడు ఆపు. అలాగే. గన్లో బుల్లెట్లున్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే. ఓకే, రెడీ? 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి వీడు వేరే ప్లాన్లో లేడు కదా? లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు? ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రాకొటి అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. हैप्पी बर्थडे। तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया। क्या अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का, हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए। क्या अभी हमारे तरफ से तुम्हारा लास्ट बर्थडे, ठीक है? నీకే కదరా ఈడికి కూడా లాస్ట్ బర్త్డే. క్యా నువ్వు వెళ్ళి రికార్డ్ చేయరా.
సాగిద్దాం సండే లేదు మండే లేదు సరదాలే సాగిద్దాం అడ్డే లేదు హద్దే లేదు దునియానే దున్నేద్దాం కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కల్లారి కోరి యొక్కు ఈ తోరే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే అల్లే భల్లే పాటల్లో రోజంతా గడిపేద్దాం ఒళ్ళే తుళ్ళే ఆటల్లో రాజాల పులకిద్దాం సండే లేదు మండే లేదు సరదాలే సాగిద్దాం అడ్డే లేదు హద్దే లేదు దునియానే దున్నేద్దాం కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కల్లారి కోని యొక్కు ఈ తోరే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే హోదాలే వద్దంటూ చాటేద్దాం రోటీ బ్యూటీ సయ్యాటే చాలంటూ సెలవిద్దాం ఆంటీ అయినా అమ్మాయి అయినా చూపులతో వాటేద్దాం పోనీ అయినా మీటింగ్ అయినా గుండెల్లో చోటిద్దాం కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కల్లారి కోని ఎత్తు ఈ జోరే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే హోయ్ 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 ఆల్కహాలే పక్కన పెట్టి అమృతమే సేవిస్తాం దేవేంద్రుడికే మస్కా కొట్టి మేనకతో ముడి పడతాం కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే మనవల్లే ఏదోరైనా పూగారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే మళ్ళీ మళ్ళీ జన్మించే వరమేది వద్దంటాం చస్తే స్వర్గం కనిపించే ఛాన్స్ ఉంటే చాలంటాం ఆల్కహాలే పక్కన పెట్టి అమృతమే సేవిస్తాం దేవేంద్రుడికే మస్కా కొట్టి మేనకతో ముడి పడతాం కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే మనవల్లే ఏదారైనా పూజారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే మనవల్లే ఏదారైనా పూజారే కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే. ఇవాళ నుంచి మన పని పూర్తయ్యే వరకు రామ్ కోటి బతికే ఉండాలి. చచ్చినోడు బతకం ఎట్లా మేడం? మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా. అక్కర్లేదు. ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మయ్యా, మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం. అంటే ఈ రామకోటి గడి శవం అడ్డం పెట్టుకుని మనం ఆ బాంబ్స్టర్స్ ని పట్టుకుంటాం, అంతేగా? కరెక్ట్. ఏం కరెక్ట్ మేడం? రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరినీ నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను. ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా? ఢిల్లీ వాళ్ళు అంతేరా, నువ్వు పదా. నారాయణ 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 నారాయణ. అదేంట్రా అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో. వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రామకోటి. ఆయన రాడు. ఏ? మేము పట్టుకున్నాగా. వదలండి. వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా. అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి, ఉదయాన్నే మందేంటయ్యా, బుద్ధి జ్ఞానం లేకపోతే. అరే సార్ సార్, కొట్టకండి సార్, కొట్టకండి. ఏదో తెలియకుండా వాగాడు, మీరు ఎందుకు నన్ను ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దు, ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి.
అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు గానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. ఇక్కడ ఆ విషయంలో ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. ఎరి వీళ్ళు హాయ్ రాము, సీయింగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యూ నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా, ఈ కట్లు అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. ఈయనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనేరా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా, మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలు కొడతాను. లేతే ఎక్కడ్రా? రాళ్ళు రండి. అబ్బో, నేను శక్తిమాన్ కాదురా. అయ్యో. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. అయ్యగారు ఎవడా నువ్వు? మాలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటి మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక షో, నువ్వు కానివయ్యా. అట్టగేనండి. ఓయ్ ఓయ్ ఓయ్, కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా ఆ ఎక్స్ప్రెషన్ అదే. అరే ఆబాయ్ బాబు, వాడు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. వెళ్ళు. ఏమండి? అమ్మగారు వచ్చారా? ఏమండి? నేను వచ్చేసానండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి? ఏమండి? క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏమండి? క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి? ఏమండి? నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంపకూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? నా మొగుడు మారిపోయాడా? అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకి నువ్వెవరు? నేను నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇదంతా ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నేను నమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాను. ఏమో నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను, రేయ్ గన్ను, రేయ్ ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిలో ఒళ్ళిలా కాలిపోతుంది.